అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 105. అటువైపు తిరిగి పడుకున్న పాపకి ఈవినింగ్ 6 అవుతుండగా మెలకువ వస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి బాబు అక్కడ ఉండకపోవడం చూసి కొంచెం కంగారుగా మెల్లగా లేచి ఫీవర్ తగ్గడంతో కొంచెం నీరసం తగ్గి రూమ్ అంతా కలియ చూసి వాష్రూమ్లో ఉన్నాడా అని చెక్ చేస్తుంది. కానీ అక్కడ కూడా ఉండకపోవడంతో బయటకి వచ్చి చూసేసరికి బాబు సీరియస్గా బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. సీరియస్గా ఉన్న అతడిని చూసి అతని దగ్గరికి వెళ్ళాలంటే భయమేస్తుంది అంజుకి. కానీ అతడి కోపం కూడా నచ్చేస్తుంది ఈ మధ్య ఆమెకి. కోపడినా సరే అతడి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకొని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ అటువైపు తిరిగి ఉన్న బాబుని వెనుక నుండి హక్ చేసుకుంటుంది. అప్పటి వరకు ఫైరింగ్లో ఉన్న బాబు ఆమె స్పర్శకి మండే సూర్యుడిని మేఘాలు కమ్మేసినట్లుగా కూల్గా మారిపోతాడు. ఫోన్లో కాల్ బ్యాక్ చెప్పి కాల్ కట్ చేసి ఆమె చేతులను పట్టుకొని అతని వైపు తిప్పుకుంటాడు. అంజు అతడి కోపానికి భయపడి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకున్న పాపని ఆమె విశాలమైన వదనాన్ని చేతిలోకి తీసుకొని నుదిటి మీద కిస్ పెడతాడు. అతడి పెదవుల స్పర్శకి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పటి వరకు కోపంతో ఎర్రగా ఉన్న ఫేస్ కాస్త ప్రశాంతంగా ఉండడం చూసి కాస్త మనసు కుదుటపడి, ఏమైంది రావణ్, ఎవరి మీద అంతలా సీరియస్ అయ్యావు, ఏం జరిగింది అడుగుతుంది స్మూత్గా. ఏం లేదు కానీ నువ్వు ఎప్పుడు లేచావు? ఇప్పుడే లేచాను. కళ్ళు తెరిచి చూసేసరికి నువ్వు లేవు. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఫోన్లో చాలా సీరియస్గా ఉండడం చూసి భయమేసింది. కానీ ఎవరి మీదనైనా ప్రేమ ఉంటే వాళ్ళ పాజిటివ్ నెగిటివ్ రెండింటినీ ఈక్వల్గా ఆస్వాదించినప్పుడే వాళ్ళని మనం ప్రేమిస్తున్నట్లు లెక్క. అందుకే నీ కోపాన్ని కూడా ప్రేమిస్తాను, దాన్ని ఇష్టంగా దాచుకుంటాను అంటున్న అంజు మాటలకి చిన్నగా నవ్వుతూ, ఏంటే ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు? నీ మీద చెప్పలేనంత ప్రేమైంది, అందుకే ఇలా అంటుంది. అబ్బో ఇంకా ఏముంది, నువ్వంటే ప్రాణం బాబా, నిన్ను వదిలి క్షణం ఉండాలనిపించడం లేదు. నేను లేచేసరికి నువ్వు లేవు కదా, ఆ చిన్ని ఎడబాటుని కూడా తట్టుకోలేకపోతున్నాను. ఇలా అయితే కష్టం పాప, నాకు కూడా నిన్ను సెకండ్ విడిచి ఉండాలనిపించట్లేదు. కానీ ఏం చేస్తాం, వర్క్ కూడా చేసుకోవాలిగా అంటుండగా ఫోన్ మోగుతూ ఉంటుంది. పక్కన సీటర్ స్వింగ్ హ్యాంగింగ్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని డిస్ప్లేలో చూసి నొసలు చిట్లిస్తూ కాల్ ఆఫ్ చేసి, ఎందుకురా, నీకు నా గురించి తెలిసి కూడా మామ్ని ఎలా పంపిస్తావు, యూ రాస్కెల్ అనగానే, అది కాదురా, నేను ఎందుకు పంపిస్తాను, తనే వెళ్ళింది అనగానే పక్కన అంజుకి ఎక్కడికి వెళ్ళిందోనని కంగారుగా, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు అంటుంటే ఆగు అన్నట్లు చెయ్యి చూపిస్తాడు. అంజలికి, నువ్వేం చేస్తావో తెలీదు, మామ్ని తీసుకొని ఇంటికి వచ్చేసాయి అనగానే, ఆంటీ దగ్గర ఎవరుంటారా, అత్తయ్య దగ్గర నేను కేర్ టేకర్ని అపాయింట్ చేశాను, తను మనకంటే బాగా చూసుకుంటుంది, అయినా రేపు ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తారు అనగానే, అది కాదురా అంటాడు కిరణ్. ఏది కాదు, నాకేం చెప్పనవసరం లేదు, మూసుకొని చెప్పిన పని చెయ్యి. కిరణ్ ఇంకా ఏదో అంటున్నా వినకుండా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మామ్ని తీసుకొని ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉండాలి అని విసురుగా కాల్ కట్ చేస్తాడు. ఏమైంది హర్ష, అత్తయ్యని ఎందుకు తీసుకురమ్మంటున్నావు, ఏమైంది, కిరణ్ అన్నయ్య మీదికి ఎందుకంత సీరియస్ అవుతున్నావు అడుగుతుంటే హర్ష కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా మారాయి. అతడు కోపానికి జంకుతుంది అంజలి. ఇంకోసారి అడగాలంటేనే భయమేస్తుంది. హర్ష అని ఏదో మాట్లాడుతుండగా ఆమెను విసురుగా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏమైంది, ఫోన్లో ఏం మాట్లాడాడు, ఎందుకు అంతలా సీరియస్ అవుతున్నాడు అంటూ బుర్రను నానా రకాలుగా పని చెప్పిన నో యూజ్, ఏం అర్థం కావట్లేదు పాపకి. ఇక చేసేది లేక అత్తయ్య వాళ్ళు వచ్చాక అడుగుదాంలే అని నిశ్చయించుకొని అతడిని కదిలించడం మంచిది కాదు అని సైలెంట్గా కిందకి వెళ్తుంది. అంజలి ఆఫ్టర్ సమ్ టైమ్ కార్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. అందులో నుండి సింధూజ, కిరణ్ ఇద్దరు కిందకి దిగుతారు. అత్తయ్య ఫేస్ చూస్తే బాగా ఏడ్చినట్లు కనిపిస్తుంది. ఏమైంది అత్తయ్యకి, ఎందుకు అంతగా ఏడ్చింది, ఏదో జరిగింది హాస్పిటల్లో, అత్తయ్య ఫ్రీగా ఉన్నప్పుడు కనుక్కోవాలి అని అనుకొని వాళ్ళకి ఎదురుగా వెళ్తుంది అంజు. సింధూజ మనసంతా భారంగా ఉండడంతో ఎవరితో మాట్లాడకుండా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది. వెళ్తున్న సింధూజని అయోమయంగా చూస్తుంది అంజలి. అత్తయ్య కనిపిస్తే ప్రేమగా పలికరించేది, ఇప్పుడేంటి అలా వెళ్ళిపోతుంది అని అనుకొని అక్కడ కిరణ్ ఉండడంతో, అన్నయ్య ఏమైంది, అత్తయ్య ఎందుకు అలా ఉంది అని అడుగుతుంది.
అది అంజు అని ఏదో చెబుతుండగా కిందకి దిగుతూ కనిపిస్తాడు హర్ష. అతడి చూపులు చంపేసేలాగా ఉన్నాయి కిరణ్కి. డెడ్లీ లుక్స్ విసురుతూ కిరణ్ దగ్గరికి వచ్చి చంపేసేలాగా చూస్తూ ఉండగా రూమ్లో నుండి నిత్య బయటకు వస్తుంది. హర్ష కిరణ్ని అలా చూస్తుంటే ఏమైందో అర్థం కావట్లేదు నిత్యకి. అంజుని చూసి ఏమైంది వదినా అని వేళ్లతో సైగ చేస్తుంది. ఏమో నాకు తెలీదు అంటుంది భుజాలు కదిలిస్తూ. ఇద్దరు బిక్కమొహాలు వేసుకొని చూస్తూ ఉన్నారు. హర్ష చూపులకి శక్తి ఉంటే మాత్రం అక్కడే భస్మమయ్యేవాడు కిరణ్. అతడు కాలర్ పట్టుకొని విసురుగా పక్కన రూంలోకి లాక్కెళ్తాడు. వాళ్ళిద్దరినీ చూస్తున్న నిత్యకి అంజుకి భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. అన్నయ్య ఏమైంది? వాడిని ఎందుకలా లాక్కెళ్తున్నావు? హర్ష ఏమైంది అని ఇద్దరు అరుస్తున్నా వినకుండా రూంలోకి వెళ్ళి డోర్ వేసేస్తాడు. ఏమైందిరా? నేనేం చేశాను? నన్నెందుకు లాక్కొచ్చావు? చెప్పరా బాబు అని అంటున్నా వినకుండా కిరణ్ని విసురుగా రూంలో వదులుతాడు. అతను హాస్పిటల్లో ఉన్న సంగతి మామ్కి ఎలా తెలిసింది అంటాడు బేస్ వాయిస్తో. హర్ష మాట సూటిగా వచ్చింది. ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక గుటకలు మింగుతున్నాడు కిరణ్. చెప్పరా అంటూ హ్యాంగింగ్కి ఉన్న బెల్ట్ తీసి చేతికి మడుస్తూ ముందుకు వస్తున్నాడు బాబు. కోపాన్ని చూసి జడిసి ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ అబద్ధం చెబితే వాడికి ఎలాగూ నిజం తెలిసిపోతుంది. వాడంతల వాడు నిజం తెలుసుకున్నాక చంపేస్తాడు. నిజం చెప్తే కనీసం బెల్ట్ దెబ్బలతోనైనా బయటపడతాను అని అనుకొని, మరి నువ్వు కొట్టకూడదురా, చేసిందంతా చేసి కొట్టకూడదు అంటే ఎలా బే? నిజం చెబుతావా వాయదీయనా? చెబుతా ఆగరా అని దగ్గరికి వస్తున్న హర్షని రెండు చేతులతో ఆపుతూ, అది మేము వెయిటింగ్ హాల్లో కూర్చున్నప్పుడు మావయ్య గారి పిఏ మమ్మల్ని చూసి దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలి, ఒకసారి పక్కకు రండి సార్ అని తీసుకెళ్ళి మావయ్య హెల్త్ బాగోలేదు, ఇక్కడే అడ్మిట్ చేశాం అని చెప్పాడురా. అతను చెప్పాక కూడా మావయ్యని చూడకపోతే బాగోదు కదా అని వెళ్ళాను. వెళ్ళేసరికి మావయ్య నిద్రపోతుండడం చూసి అతడిని లేపాలి అనిపించక తిరిగి బయటకు వస్తుండగా కిరణ్ అని పిలిచాడు. వెనకకు తిరిగి చూశాను. ఇక్కడికి రా అని చేతితో సైగ చేశాడు. మావయ్యని ఆ సిచ్యువేషన్లో చూసేసరికి చాలా బాధేసిందిరా. దగ్గరికి వెళ్ళాను. ఏమైంది మావయ్య అని అడగగానే అతడి మాటల్లో పశ్చాత్తాపం కనబడిందిరా. హా, అతడు మాటలకు కరిగిపోయావు అంతే కదా? అది కాదురా అంటున్నా వినకుండా బెల్టుతో వాతలు పెడుతున్నాడు హర్ష. రే ఆపరా బాబు, నేను చెప్పేది ఒకసారి వినరా. ఏంట్రా వినేది? నువ్వు చూసిందే ఎక్కువ అంటే మామ్ని కూడా తీసుకెళ్ళావు, యూజ్లెస్ ఫెలో. నేను చెప్పేది ఒకసారి వినరా. నా కోటింగ్ అయిపోయాక ఎంతసేపు అయినా చెప్పుకో, అప్పుడు వింటాను అని అతడి కోపం పోయే వరకు కొట్టి ముక్కు మీద గట్టిగా ఒక పంచ్ ఇవ్వగానే ముక్కు మీద ఎర్రగా కమిలిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి బ్యాండేడ్ వేస్తాడు. కొట్టడం ఎందుకు, కట్టడం ఎందుకు అని విసుక్కుంటాడు కిరణ్. ఏయ్, నువ్వు చేసిన పనికి బ్రతుకున్నావు, సంతోషించు. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తా. అరే నేను చెప్పేది వినవా? హా, ఇప్పుడు చెప్పు. నీ కోపం తీర్చేదాకా కొట్టావు కదా. నేను బాధపడుతుంటే ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. కానీ చెప్పు బే. చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పు, నాకు చాలా వర్క్ ఉంది, నేను వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్తుండగా హర్ష చెయ్యి పట్టి ఆపి, అది కాదురా, మావయ్య ఆస్తులు అన్నీ పోయాయని తెలిసి మావయ్య గారి సెకండ్ వైఫ్ మావయ్యని వదిలేసిందంట. అతని పిఏ చెబుతుంటే చాలా బాధేసింది. అందుకే చూసి రావాల్సి వచ్చింది. మంచి పని, చెడ్డ వాళ్ళకి చెడే జరుగుతుంది. కానీ మరి మామ్ని ఎందుకు తీసుకెళ్ళావు? అది మావయ్య ఆర్తిగా ఒక్కసారి అత్తయ్యని చూడాలని ఉంది అని అన్నాడురా. తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు అని బాధగా అడిగేసరికి తనకి చెబితే రాదని చెప్పకుండా తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇక మావయ్య గారు ఏం మాట్లాడారో నాకు తెలీదురా. వాళ్ళిద్దరి మధ్యలో ఉండలేక బయటకు వచ్చేసాను అంటున్నా నెక్స్ట్ సెకండ్ కిరణ్ పీక పట్టుకుంటాడు హర్ష. రేయ్ చచ్చిపోతాన్రా బాబు, వదులురా. నువ్వు చచ్చిపోతే జనాలకి వచ్చే నష్టమేమీ లేదు, కానీ బ్రతుకుంటేనే నష్టం అని అతడు ఊపిరి సలపక అవస్థ పడుతుంటే విసురుగా వదిలిపెడతాడు. అతని కన్ను నా ఫ్యామిలీ మీద పడకూడదు అని నేను ఎంత ప్రయత్నిస్తున్నా నువ్వు తీసుకెళ్ళి ఆయన దగ్గర వదిలేసి వస్తావా? నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. నా చెల్లి ముఖం చూసి వదిలిపెడుతున్నాను ఛా అని విసురుగా వదులుతాడు హర్ష. బయట ఉన్న పాపలు బిక్కుబిక్కుమంటూ బయటే అటు ఇటు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఉన్నారు. అతడిని సేఫ్ చేయాలి అని డోర్ దగ్గరికి వచ్చి అంజలి డోర్ని నాక్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ అన్న గురించి తెలిసిన నిత్య, వద్దంజు, మా అన్నగాడు బయటికి వస్తే వాయదీస్తాడు అని ఆపుతుంది. అయినా సరే అమాయకుడైన మా అన్నయ్యని మీ అరగంటు బాబు
చంపుతున్నాడు. ఇదెక్కడి న్యాయం? మా అన్నయ్య ఏం తప్పు చేశాడని చెల్లకి ఓ తెగ కోపం వచ్చేస్తుంది. నిత్య చెబుతున్నా వినకుండా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టబోతుండగా టక్కున అప్పుడే డోర్ ఓపెన్ అయ్యి విసురుగా వెళ్ళిపోతున్నాడు హర్ష. వెళ్తున్న హర్షని చూసి లోపల అన్నయ్య గారి పరిస్థితి ఎలా ఉందో అని గబగబా రూమ్లోకి పరిగెడతారు పాపలిద్దరూ. పాపం ఫేస్ అంతా ఎర్రగా మారి ముక్కు మూతి కోతిమూతిలా ఉండడం చూసి నిత్య కిరణ్ని చూసి నవ్వేస్తుంది. నిత్య అలా నవ్వగానే కిరణ్, అంజు చంపేసేలాగా చూస్తూ ఉన్నారు నిత్యని. వాళ్ళ చూపులకి నోటి మీద చెయ్యి పెట్టుకుని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఉంటుంది. నిత్య, రాక్షసి, అయ్యో అనాల్సింది పోయి నవ్వుతున్నావా? ఇదిగో చూడు మీ అన్నగాడు రాక్షసంగా ఎలా కొట్టాడో. నీకు వాడికి కొంచెం కూడా జాలి దయ ఉండదు. హలో మిస్టర్, మా అన్నయ్య ఊరికే ఏం కొట్టాడు. నువ్వు ఏం తింగరి పని చేశావో అందుకే కొట్టాడు. వాడు వద్దన్న పనులు చేయడం, దెబ్బలు తినడం, వాటిని మేము చూడడం అలా కామన్ అయిపోయాయి మాకు. అందుకే నిన్ను చూస్తే జాలి వేయడం లేదురా అనగానే పక్కన చైర్లో ఉన్న పిల్లోని తీసి విసురుతాడు. రేయ్ ఇడియట్ అనుకుంటూ అది తగలకుండా అక్కడి నుండి పారిపోతుంది. ఏమైందన్నయ్య, ఎందుకు అంతలా కొట్టాడు అంటూ కంగారుగా అతడి గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ అడుగుతుంది అంజలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.